హలో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దివ్యాంక వైజయంతి టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్యాంక చెప్తుంది, కౌశికి వచ్చింది కండిషనల్ బెయిలే ఆంటీ, ఉదయం సాయంత్రం వెళ్ళి స్టేషన్లో సంతకం చేయకపోతే బెయిల్ రద్దు చేస్తారు అని దివ్యాంక చెప్తా ఉంటే అప్పుడు వైజయంతి ఆ విషయం నిషికాకి చెప్తుంది. అప్పుడు నిషిక అంటుంది, అంటే సాయంత్రం లోపు వెళ్ళి వదిన సైన్ చేయకపోతే బెయిల్ రద్దు చేస్తారనమాట. ఏం చేయాలి అని ఆలోచించి ప్లాన్ వేస్తారు. అప్పుడు కీర్తి పాప ఆడుకుంటా రూమ్లోకి వెళ్తే బూచి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేస్తాడు. పాపం పాప డోర్ తీయమని డోర్ తీయమని లాగుతూ ఉంటుంది. తను మాట్లాడలేదు కదా. ఇంకా కిందకు వచ్చి వైజయంతి పాప కనిపించట్లేదు అని చెప్తే కీర్తి కనిపించకపోవడం ఏంటని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది. అలా చూస్తున్నారేంటి, తల ఒక పక్క వెళ్ళి వెతకండి అని వైజయంతి చెప్తే అందరూ వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అప్పుడు ధాత్రి కేదార్లు గార్డెన్లోకి వెళ్ళి వెతికి ఇంకా వాళ్ళు ధాత్రి ఆలోచిస్తుంటుంది. కేదార్ టైం ఎంత అంటే 4:48 అయింది ధాత్రి అని అంటాడు కేదార్. ఇదంతా నిష్కి వాళ్ళు కావాలని చేస్తున్నారు కేదార్ అని ధాత్రి అనుకుంటుంది. మరి ధాత్రి కౌశికిని ఎలా కాపాడుతుంది, పాపని ఎలా కనిపెడుతుంది చూద్దాం ఫ్రెండ్స్. ఇది ప్రోమో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.